తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తిని వివాహ మండపంలో నిలిపి మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో కళ్యాణం కమనీయంగా జరిపించారు. కళ్యాణంలో భాగంగా కంకణధారణ, కన్యాదానం, మాంగళ్యధారణ, తలంబాల కార్యక్రమాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేశంలోని మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా పేదల సంక్షేమానికి కట్టుబడి పాలన కొనసాగిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జలజీవన్ మిషన్ ద్వారా అందరికీ తాగునీరు అందించే చర్యలు చేపట్టామని అన్నారు. రానున్న కాలంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయని అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు వైసీపీ విధ్వంస పాలన కొనసాగగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వికసిత పాలన సాగుతుందని అన్నారు. ప్రతి రంగాన్ని పరిగెత్తించడమే మోడీ 11 ఏళ్ల పాలన. మరొక ఎలక్షన్ 4 ఏళ్ళు ఉన్నాయి. మీరు కని విని ఎరగని రీతిలో డెవలప్మెంట్ అన్ని రంగాల్లో సింపుల్గా భాషలో అందరికీ ఇల్లు, మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నా, అందరికీ ఇల్లు ఉంటాయి, అందరి ఇళ్ళల్లో నీళ్ళు ఉంటాయి. టౌన్లో కానీ పట్టణంలో కానీ కరెంట్ అందరికీ ఉంటుంది, గ్యాస్ అందరికీ ఉంటుంది,
రేషన్ కార్డు అందరికీ ఉంటుంది. 5 కేజీలు బియ్యం, బియ్యంలో కూడా నాణ్యతైన బియ్యం. అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, 1వ తేదీ నుంచి గత పద్ధతిలోనే 15 రోజుల పాటు డీలర్ ఇంటికాడ. అదే కాకుండా స్కూళ్ళకైతే సన్నబియ్యం, హాస్టల్కైతే సన్నబియ్యం 5 కేజీలు బియ్యంతో పాటు అది వేరు మళ్ళీ స్కీము. ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంత. ఈ దేశంలో 142 కోట్ల కుటుంబాలు, 142 కోట్ల జనాభా ఉంటే 82 కోట్ల మందికి బియ్యం ఉచితం. ఉచిత బియ్యమే 82 కోట్లు అంటే కేవలం 60 కోట్ల మందికి మాత్రమే లేదు. అందుకు ఎందుకు లేదు? వాళ్ళు ఉద్యోగస్తులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, అబోవ్ పావర్టీ లైన్ ఉండే వాళ్ళకి మాత్రం లేదు. మిగతా అందరికీ బియ్యం. అది కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సూపర్ 6 కూడా మొదలుపోతుంది. దానికి కేంద్ర సపోర్టు, పోలవరానికి కేంద్రం సపోర్టు, అమరావతికి కేంద్రమే. అమరావతి మాదే, పోలవరం మేమే కట్టేది కేంద్రం. అది కాకుండా రైల్వే జోన్, అది కూడా కేంద్రం వైజాగ్ రైల్వే జోన్ ప్రకటించింది, దానికి ఆఫీసర్ను ప్రకటించారు. అదే కాకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, దానికి 12,000 కోట్లు సపోర్టు. అదే కాకుండా మన కొప్పర్తికి 2,500 కోట్లు గవర్నమెంట్ ఫస్ట్ దశలో క్లస్టర్ కింద. ఓర్వగల్లుకు మరొక అది కర్నూలు దగ్గర ఉండే ఓర్వగల్లుకు 2,500 కోట్లు. అంటే అట్లా క్లస్టర్లు కూడా పెంచాలా. ఏ రంగాన్ని కూడా అందరికీ పెంచుతూ విద్య పెంచాలా, హెల్త్ పెంచాలా, ఉపాధి పెంచాలా, ఉద్యోగం పెంచాలా, శాంతి భద్రత పెంచాలా, విదేశాలతో సఖ్యత పెంచాలా, జీడిపి పెంచాలా, ద్రవ్యోల్బణం తగ్గియాలా, ఆస్తుల కల్పన పెంచాలా. ఆస్తుల కల్పన కూడా జరగాల. రఘురామ్ రాజన్ గారు చెప్పినారు, ఎవరైతే, మళ్ళీ ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పినా, మీరు కూడా వినిటారు, ఎవరైతే విదేశాలతో సఖ్యతగా ఉంటూ దేశ రక్షణ కాపాడుతూ నక్సలిజాన్ని, టెర్రరిజాన్ని తగ్గిస్తూ, జీడిపి పెంచుతూ, ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తూ, వసతుల కల్పన పెంచి ఆస్తుల కల్పన చేస్తారో, ఉద్యోగ ఉపాధి స్థాపన చేస్తారో, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ చేస్తారో వాడే మోడీ అని చెప్పినాడు. 100% సక్సెస్, మరింత సక్సెస్. ఫారిన్ వాళ్ళతో కూడా టైప్ బాగుంది. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగను జూలై 6 నుంచి నిర్వహిస్తున్నట్టు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి రొట్టెల పండుగ నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రొట్టెల పండుగ వచ్చే నెల 6 నుండి ప్రారంభమవుతుందని, అత్యంత ప్రణాళికాబద్దంగా చేపట్టాలని వివిధ విభాగాల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రతి ఏటా జరిగే రొట్టెల పండుగ ఈ సంవత్సరం వచ్చే నెల 6వ తారీఖున జరగబోతాం. వచ్చే నెల 6వ తారీఖున బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేందుకు, వచ్చిన లక్షలాది భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని వసతులు కల్పించేందుకు అన్ని శాఖల అధికారులతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు కమిటీ చైర్మన్ అజీజ్ గారు, నెల్లూరు నగర మేయర్ స్రవంతి గారు, కమిషనర్ గారు అందరం కలిసి ప్రత్యేకంగా ఆ యొక్క చక్కటి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి ప్రతి వారానికి ఒకసారి ఆ యొక్క బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్ల మీద అధికారులతో సమన్వయం చేసుకుంటాం. బారా షాహిద్ దర్గా సంబంధించి, రొట్టెల పండుగ సంబంధించి అందరి ఏర్పాట్లు వివిధ శాఖల అధికారులతో స్పెషల్ ఆఫీసర్గా నెల్లూరు ఆర్డీఓ గారు వ్యవహరిస్తారు. వారికి అందరం సమన్వయం చేసుకుని ముందుకు సాగుతాం. అతి త్వరలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు వస్తారు. వారు వచ్చిన తర్వాత కూడా మరోసారి ప్రత్యేకంగా హీరో నిఖిల్ తాజాగా నటిస్తున్న చిత్రం ది ఇండియన్ హౌస్. ఈ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం జరిగింది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోయింది. దీంతో లొకేషన్ మొత్తం వరదమయమైంది. ప్రమాదానికి ముందు షార్ట్ బ్రేక్ లో నిఖిల్ పక్కకు వెళ్లిపోయి ప్రమాదం నుండి బయటపడ్డారు. ఆ సమయంలో కెమెరా అసిస్టెంట్ కాళ్లు వేగడంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. యూనిట్ సభ్యులు మరో 2 గాయాలైనట్టు నిర్మాత అభిషేక్ అగర్వాల్ చెబుతూ సెట్ లో జరిగిన ప్రమాదాన్ని ధృవీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నిమ్మల పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ పచ్చగా మారుతుందని వ్యాఖ్య. పాయకరావుపేట మండలం నామవరం గ్రామస్తులతో హోంమంత్రి అనిత ముఖాముఖి అందరినీ ఆప్యాయంగా పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి. కూటమి ప్రభుత్వం తన డైవర్షన్ పాలిటిక్స్ కి మహిళలను పావులుగా వాడుకోవడం సిగ్గుచెట్టు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు, వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.